అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అయ్యన్న కాలనీలో శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపం ప్రారంభించిన ఎమ్మెల్యే గణేష్. నర్సీపట్నం మున్సిపాలిటీ 28వ వార్డు అయ్యన్న కాలనీలోని నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మండపం ప్రారంభోత్సవంకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గణేష్, లయన్స్ క్లబ్ గవర్నర్ డాక్టర్ అధికారి గోపాలరావు, మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తామరణ అప్పలనాయుడు, వెలగా నారాయణరావు హాజరయ్యారు. కళ్యాణ మండపంను ఎమ్మెల్యే గణేష్ ప్రారంభించగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహంను డాక్టర్ అధికారి గోపాలరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఈరోజు ఒక మంచి కార్యక్రమంకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అందరి సహాయ సహకారాలతో అందరికీ ఉపయోగపడే కళ్యాణ మండపం నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అందరికీ ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపం నిర్మించినందుకు కమిటీ సభ్యులను అభినందించారు. ఎటువంటి అద్దె లేకుండా కేవలం కరెంట్ బిల్లు, నామమాత్రంగా మెయింటెనెన్స్ ఛార్జీలు మాత్రమే తీసుకుని కళ్యాణ మండపం అందరికీ అందుబాటులో తీసుకురావడం వలన నిజంగా పేదవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో ఈ కళ్యాణ మండపం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కళ్యాణ మండపం అభివృద్ధి కమిటీ అయిన అధ్యక్షులు గొల్లవిల్లి రామారావు, ఉపాధ్యక్షులు కరణం ఈశ్వరరావు, సెక్రటరీ ఎర్ర గంగయ్య దొరబాబు, జాయింట్ సెక్రటరీ గాలి రమణ, ఆర్గనైజర్ సుర్లనాని, మెంబర్లు కొడవటి గోపి, నీలం సతీష్ కుమార్, రౌతు చిన్నయ్యలను అభినందించారు. ఈ కార్యక్రమంలో తామరణ శ్రీను, గుడబండి నాగేశ్వరరావు, గొలుసు నరసింహమూర్తి, రాజేష్, దనిమిరెడ్డి ప్రసాద్, లగుడు స్వామి, చిటికెల కన్నా, ఏకా శివ, కొనతాల వరలక్ష్మి, లలిత, కాలనివాసులు పాల్గొన్నారు. ప్రత్యేక నమస్కారం సార్. ఈరోజు ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చూడడం జరిగింది. ఇక్కడ రామ్ గారి అందరూ కూడా ఇక్కడ ఈ వార్డులో పెద్దలందరూ కూడా సహకారం చేసి ఒక మంచి కళ్యాణ మండపం ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలందరూ కాకుండా మున్సిపాలిటీలోనే అందరికీ ఉపయోగపడే విధంగా చేసినందుకు మరి వారికి సహకారం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఇక్కడ మా పార్టీల సంబంధాలు ఇక్కడ అందరూ కూడా పెద్దలందరూ కూడా సహకారం చేశారు. వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి వారికి మరి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే గణేష్ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ముందుగా దీనికి సహకరించిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. ఎంచేతంటే మొదటిసారిగా ఒక కళ్యాణ మండపం కట్టి అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో రాము గారు, మిగిలిన పెద్దలు ఈశ్వరరావు గారు, మిగతా పెద్దలందరూ కలిసి ఈ బృహత్కరమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీనికి ఇంతకుముందు నేను కొంత సాయం చేస్తున్నాను, ఇంకా చాలా పని ఉంది. అయితే నేను కూడా ఇంకా సాయం చేసి దీని అభివృద్ధికి నేను తోడ్పడతాను. అలాగే ఇక్కడికి వచ్చిన మిగిలిన పెద్దలందరూ కూడా ఇతోధికంగా సాయం చేసి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ అవ్వడానికి సహకరించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. చంద్రమండలానికే కాదు, సూర్యమండలానికి కూడా వెళ్ళగలిగేటటువంటి ఇది మానవుడు ఎప్పుడూ నిరూపించాడు. అలాంటిది గొల్లవిల్లి వారి కుటుంబం అంటే సాధారణంగా రిచెస్ట్ కుటుంబం కాదు, సామాన్యమైన కుటుంబం. అటువంటి సామాన్యంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఈవేళ నర్సీపట్నంలో ఏ కళ్యాణ మండపం తీసుకోవాలన్నా లక్షల్లో అద్దెలు వసూలు చేస్తారో మీకు తెలిసేది. అలాంటిది చుట్టుపక్కల సుమారు 1100 నివాస గృహాలకు కానీ 15 గ్రామాల ప్రజలకు కానీ సామాన్యులకు అందుబాటులో ఉండాలి, ఇక్కడ ఒక కళ్యాణ మండపం కడితే మంచిదే అని ఆలోచన రాగానే, ఆలోచన గొప్పదే కానీ నిర్వహణ చాలా కష్టం. సుమారు 40-50 లక్షల రూపాయల ఖర్చుతో ఇంత కార్యక్రమానికి తన ధైర్య సాహసాలతో ప్రారంభించినటువంటి గొల్లవిల్లి రామారావుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది మా దగ్గర ఒక సామాన్య గుమస్తాగా పనిచేసి ఇండివిజువల్గా వ్యాపారం ప్రారంభించి తక్కువ కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు మంచి సంపాదించడమే కాదు, దాన ధర్మాలు కూడా చేయాలి, ప్రజల సేవ చేయాలని ఆలోచన రావడం అనేది ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప విషయం. అది అటువంటి రామారావుకి, ముఖ్యంగా వీరికి సహకరించినటువంటి మన అధికారి గోపాలరావు గారు అయితేనేమి, ఈశ్వరరావు గారు అయితేనేమి, అనేక మంది దాతల సహకారంతో ఎంత చక్కటి దివ్యమైన కళ్యాణ మండపం ఈ ఏరియాలో కట్టడం, అది ఈవేళ గౌరవనీయ ఎమ్మెల్యే గారి ప్రారంభం చేయడం, ప్రముఖులతో ప్రారంభం చేయడం చాలా మంచి విషయం. దానికి నన్ను కూడా ఒక ముఖ్య వ్యక్తిగా ఆహ్వానించడం చాలా ఆనందించే విషయం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.